మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల ఆనకట్ట మరమ్మతును వెంటనే చేపట్టి పేద రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం మరిపెడ మండల నాయకులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెగిపోయిన తానంచెర్ల ఆనకట్టను పరిశీలించారు. అనంతరం రాజన్న మాట్లాడుతూ ఈ ఆనకట్ట రైతాంగం నీటి వసతి కోసం 1977 ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు ప్రారంభించి ఆనకట్టను పూర్తి చేశారని, ఆనాటి నుండి రైతాంగానికి బావులకు, బోర్లకు గ్రౌండ్ వాటర్ పెరిగి వ్యవసాయానికి ప్రయోజనం జరుగుతుందని, గత కొంతకాలం నుండి ఆనకట్టకు గండ్లు పడి నీరు ఆగకుండా వృధాగా పోయేదని, ఈ మధ్య భారీ వర్షాలకు రెండు వైపులా ఆనకట్ట పూర్తిగా ధ్వంసం అయిందని, దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వ్యవసాయం ఎలా చేయాలి, ఎలా బతకాలి అనే ఆలోచనలలో పడ్డారని, ఏసంగి పంటలు వేయటానికి వెనకాడుతున్నారని, దీన్ని మరమ్మతులు చేపడితే 13 గ్రామ పంచాయతీల పరిధిలో 5,000 ఎకరాలకు గ్రౌండ్ వాటర్ బోరు బావులకు వస్తుందని, వెంటనే మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి రిపేర్ చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనకట్ట పరిధిలోని రైతులు బుక్య వెంకన్న, బుక్య సేవియా మరియు కీర్య, మంగ్య, నరేష్, అనిత, రాములు తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళెపల్లి దళితులకు 1992లో మనిషికి 2 ఎకరాల చొప్పున 16 మందికి 32 ఎకరాల భూమిని ఆనాడు పట్టాలిచ్చారు. ఆనాడు పట్టాలిచ్చి ఇప్పటికీ దళితుల స్వాధీనంలో ఉన్నప్పటికీ వాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, రైతు బంధు, రైతు భరోసా కానీ, బ్యాంక్ అప్పులు కానీ ఈరోజు దళితులకు ఇవ్వడం లేదు. అందువల్ల వెంటనే వీళ్ళందరికీ కూడా ఈ 32 ఎకరాలకు 16 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 32 సంవత్సరాల నుంచి కూడా దళితులకు పట్టాలు ఇచ్చి కూడా ఏమీ ప్రయోజనం లేకుండా ఉన్నది. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా రైతు బంధు, రైతు భరోసా ఈ కల్పించడం మూలంగా ఏంటంటే వీళ్ళందరికీ కూడా రైతు బీమా సౌకర్యం కూడా కల్పించవలసి వస్తుంది. అందుకోసం ఆ రకంగా అట్లా ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండోది, ఆనాడు 16 మంది లోపల ఈరోజు ఒక సర్వే నెంబరు 274 సర్వే నెంబర్లో 16 మందికి, అదే రకంగా 8 మందికి, అదే రకంగా 160 సర్వే నెంబర్ లోపల 8 మందికి, మొత్తం 32 ఎకరాలు ఈ భూమిని వెంటనే పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా దానికి సంబంధించిన సర్వే నెంబర్లు మరి ఆర్సీ నెంబర్లు కూడా ఈరోజు రికార్డు ఉన్నాయి. ఈ రకంగా ఈరోజు మరి పట్టాదారు మరి ఆనాడు ఇచ్చిన పట్టాలు అసైన్మెంట్ ల్యాండ్ అంటే 1974 మిగులు భూముల చట్ట ప్రకారంగానే పట్టాలు ఇచ్చారు. 32 సంవత్సరాల కింద ఇచ్చారు. అందుకోసం ఏంటంటే వీళ్ళందరికీ కూడా వెంటనే పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మరిపేట తహసీల్దార్ ముందు కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ధర్నా చేపట్టనున్నాం. ఎందుకంటే వీళ్ళు పాస్బుక్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ఆందోళన పోరాటం కొనసాగుద్ది. ప్రభుత్వం చాలా మాటలు చెప్తా ఉంది కానీ వీళ్ళందరూ కూడా దళితులకు ఈ రకంగా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ఇవ్వాలి, దళితులని కాపాడాలి, పేదల్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికైనా స్పందించాలి ప్రభుత్వం అని చెప్పేసి కోరుతా ఉన్నాం.